హాయ్ ఆల్ ఈరోజు పాపే మా జీవనజ్యోతి ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా బాగుంటుంది. అసలు ఈరోజు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. సీను కూరగాయలు అన్ని తెస్తూ ఉంటాడు. ఇక బయట గంగవ్వతో ఇగోవి గంగి, నువ్వు అడిగిన కూరగాయలు అన్ని తెచ్చాను, తీసుకుపోయి లోపల పెట్టు అని అంటూ ఉంటే, నేను కాదురా నువ్వే లోన పెట్టు అని అంటూ ఉంటుంది గంగవ్వ. ఏంటి నువ్వు మొత్తం గిట్ల బధకంగా తయారైనావు, లోన పెట్టమంటే నన్నే పెట్టమంటావా అని సీను అంటుంటే, పోరా పెట్టు అని నవ్వుతూ అంటూ ఉంటే, ఇక సీను లోపలికి వెళ్తూ ఉంటాడు. ఒక్కసారిగా అలేఖ్య చీర మార్చుకోవడంతో ఉలిక్కిపడి ఇక వెంటనే కింద పడబోతున్న అలేఖ్యని పట్టుకుంటూ ఉంటాడు. ఇక ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉంటే, నా చేయి వదులు అని అంటూ ఉంటుంది. ఏంటి నువ్వు అలా సడన్ గా వచ్చావేంటి, డోర్ కొట్టి రావడం నీకు తెలీదా అని అలేఖ్య అంటుంటే, అది కాదు చిలకమ్మ, నువ్వు లోనే ఉన్నావని అనుకున్నాను కానీ నువ్వు గిట్లా చీర మార్చుకుంటావని అనుకోలేదు అని సీను అంటూ ఉంటే, ఇక్కడేమన్నా 10 గదులు ఉన్నాయా, ఉన్నది ఒకటే గది, ఇందులోనే పడుకోవడం, ఇందులోనే తినడం, సరదాగా మాట్లాడాలనుకున్న ఒకటే గది, పడుకోవాలనుకున్న ఒకటే గది. ఆ ఈ గదికి నేను ఇంకెక్కడ మార్చుకోవాలి అని అంటుంటే, అది కాదు చిలకమ్మ, నువ్వు గట్లా ఏమనకు, నేను ఈసారి ఈఎంఐ కట్టినాక మంచి ఇల్లు చూస్తానులే అని అంటుంటే, ఇంకేమొద్దు బాబు, మళ్ళీ ముసల్దాంతో నా మనవడి చేత అన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నావు అని చెప్పడానిక అని అంటుంటే, ఇక సీను ఇప్పుడు గంగవ్వ ముచ్చట ఎందుకులే అని అంటుంటే, అయినా నేను ఎవరి గురించి మాట్లాడడం లేదు, ఇంకోసారి వచ్చేటప్పుడు డోర్ కొట్టిరా, గట్టిగా కొట్టేవు, అలా గట్టిగా కొడితే అది కూడా ఊడేచ్చేలాగా ఉంది, అది కూడా మీ ముసలవ్వలాగా ఊకే లుకలుకలాడుతుంది, గాలి గట్టిగా వస్తే ఇల్లు కూడా ఎటో ఎగిరిపోతుంది అని అంటుంటే, మంచి ఇల్లు చూస్తానులే చిలకమ్మ, నువ్వు గమ్మునుండు అని చెప్పి ఇక పక్కన సరుకులన్నీ పెడుతూ ఉంటాడు. ఇక సీను గబగబా బయటికి వస్తూ ఉంటాడు. ఏంటి గంగి, లోపల చిలకమ్మ చీర మార్చుకుంటుందని చెప్పలేవు, నన్ను లోపలికి పొమ్మన్నావు అని అంటుంటే, అవునరా పొమ్మన్నాను అంటే కావాలని పొమ్మన్నవానే అని అంటుంటే, అవునరా నేను కావాలని పొమ్మన్నా, గట్లెట్లు పొమ్మంటావే, అక్కడ చిలకమ్మ చీర మార్చుకుంటుంది, గలీజ్గా నీడిపోయినా అని అంటుంటే, తప్పేముందిరా, మీ పెళ్ళామే కదా చీర మార్చుకుంటుంది, పక్కింటోడి పెళ్ళం ఏమైనా చీర మార్చుకుంటుందా అని అంటుంటే, గట్ల పోడు తప్పే కదా గంగి, ఆయన ఏందిరా ఇది, గట్ల పోడు తప్పు, రేపు మీ శోభనం అయ్యాక దాంతోనే కదా నువ్వు కాపురం చేయాలి, ఇట్లా మాట్లాడుతున్నావేంద్రా, నిన్ను చూస్తుంటే నాకు ఏదో అనుమానంగా ఉందిరా అని అంటుంటే, ఏందే గంగి ఏ అనుమానం, రేపు పిల్ల గట్టు తిరిగి పనుకుంటే నువ్వు ఎట్టు పనుకుంటావు అని అంటుంటే, నేను గిట్టు తిరిగి పనుకుంటా అని సీను అంటుంటే, ఇక గంగవ్వ షాక్ అయి, అనుకున్నారా నువ్వు గిట్లనే అంటావని ముందే అడిగిన, అయినా పిల్ల నాక సిగ్గుపడుతుంది, నువ్వే సిగ్గుని ఇడిపించి ఎలాగైనా సరే దాన్ని నీ దగ్గరకు చేసుకోవాలి, బాయపాటలు చెప్పి ఏదో ఒక రకంగా నీ దానిలా చేసుకోవాలి అని అంటుంటే, గది కాదే, చిలకమ్మకి ఇష్టం లేకుండా నేను ఎట్లా ముట్టుకుంటాను, గట్లనే ముట్టుకోవాలరా, పెళ్ళయ్యాక ఒకరికొకరు అన్నట్టుగా ఉండాలి, అయినా ఆ పిల్లకి నువ్వంటే ఇష్టం లేదు, చిరాకు, అయినా సరే ఈ ముచ్చటైతే జరగాలి, రేపు ఎట్లా అయినా సరే నేనైతే మీ ఇద్దరికి శోభనం చేసే తీరుతా, అది కాదే గట్టెట్లా చేస్తావు, మీ ఇద్దరికి లోపల పంపించి నేను బయటే కూర్చుంటా అని అంటుంటే, ఇక లోపల ఉన్న లెక్కే షాకే చూస్తూ ఉంటుంది. బామ్మో ఈ ముసలిది గట్టిగానే ప్లాన్ చేసింది, ఇప్పుడు శోభనాన్ని ఎలాగైనా ఆపాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అలెక్య. ఇక శశికాంత్ గబగబా కిందికి వచ్చి, సునందా నువ్వు ఇక్కడ ఉన్నావా, నీకోసం నేను పైనంతా చూస్తున్నా అని అంటుంటే, ఏమైందండి, నువ్వు ఒకసారి నవ్వు అని అంటుంటే, ఎందుకండి నువ్వు కితకితలు పెడితే నవ్వుతావా అని అంటుంటే, మీకు ఈ మధ్య సరదాలు బాగా ఎక్కువయ్యాయండి అని సునంద అంటుంటే, నువ్వు నవ్వుతే చాలా అందంగా ఉంటావు, నీ నవ్వు చూడడం కోసం నేను ఏదైనా చేస్తా అని అంటుంటే, పొగడ్తలు బానే ఉన్నాయి అని సునంద అంటుంటే, ఈ పొగడ్తలు నావి కావు, పైన ఉన్న ఆదిత్యవి. ఏంటి ఆదిత్యవా, ఆదిత్య మన పెద్ద కోడలతో మాట్లాడడం నేను విన్నాను, అంటే మీరు వాళ్ళ మాటలు కూడా వింటున్నారా అండి, అది కాదు ఒక్కోసారి కొన్ని చూడాల్సి వస్తుంది, నేను ఇప్పుడు కళ్ళారా చూశాను విన్నాను
వాళ్ళు చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు అని అంటూ ఉంటే ఇక అది కూడా మంచిదే కదండి. వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటే మనకు కావాల్సింది అదే కదా అని అంటుంటే ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు సుందా, ఇక వెంటనే మనం వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఏర్పాట్లు చేయాలి అని చెప్పి అంటుంటే, నేను ఆలోచించలేదు అనుకుంటున్నారా? నేను ముందే ఆలోచించాను. ఏంటి ముందే ఆలోచించావా? అవును, ఈ విషయం ఎవరికి చెప్పకూడదని నేను పంతులతో ముహూర్తం కూడా పెట్టించాను. ఏంటి ముహూర్తం కూడా పెట్టించావా? అవును, ఇక అప్పుడే జీవన వస్తూ ఉంటుంది. శశికాంత్ సునంద మాటలు విని అక్కడే ఆగి అన్ని వింటూ ఉంటుంది. రేపు వాళ్ళ ఫస్ట్ నైట్ నేను ఏర్పాటు చేశాను, కానీ ఈ విషయం ఎవరికి చెప్పలేదు. అలా చెప్పకూడదు కూడా, ఎందుకంటే 3 సార్లు వాళ్ళ ఫస్ట్ నైట్ ఆగిపోయింది కదా. అలా చెప్తే మళ్ళీ ఏమైనా ఆటంకం వస్తుందని చెప్పలేదు అండి అని అంటుంటే, నువ్వు మంచి పని చేసావు సునందా. వాళ్ళు సంతోషంగా ఉంటే మనకు కావాల్సింది కూడా అదే. అయినా రేపు ఏమేం కావాలో అన్ని తెస్తాను, చెప్పు. మీరేం ఆలోచించకండి, మీరేం చెయ్యకండి. మీరు ఏం తెలియనట్టుగా అలానే ఉండండి. రేపు ఉదయం వాళ్ళకి చెప్తాను. ఈ విషయం ఎవరికి చెప్పకూడదని అనుకుంటున్నాను. చెప్పడం వల్ల ఎన్నోసార్లు ఆగింది కదా, అందుకే ఈసారి అలా చేశాను అని అంటుంటే, కొంప ముంచావు కదే అత్త. ఇన్ని రోజులు హనీమూన్ ప్లాన్ ఎలా క్యాన్సిల్ చేయాలని అనుకున్నాను. ఇప్పుడు ఇది తెచ్చి నా కొంప ముంచావు. ఎలాగైనా సరే దీన్ని ఆపాలి అని చెప్పి ఇక లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇక శశికాంత్, అవును సునంద, ఆదిత్య జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు అనుభవిస్తున్నాడు. ఇప్పటికైనా సరే వాడు సంతోషంగా ఉండాలి. వాడు పిల్ల పాపలతో హాయిగా ఉండాలి. ఏ కారణం చేతైనా సరే ఈ కార్యక్రమం ఆగకూడదు, ఎవరి చేతైనా సరే ఆగకూడదు అని చెప్పి ఇక అంటూ ఉంటాడు. ఇక జీవన ఆలోచిస్తూ ఉంటుంది దాని గురించే. ఈ విషయం అలేఖ్యకి తెలిసిందంటే గుండె అయిపోతుందండి అని చెప్పి అనుకుంటుంటే, అప్పుడే ఇక అలేఖ్య ఫోన్ చేస్తూ ఉంటుంది. నీకు నిండు నీకు నిండు నూరేళ్ళు. ఇప్పుడే నీ గురించి అనుకున్నాను. అలానే అనుకో. నాకు 100 years, 100 years తో పాటు ఆదిత్యతో కూడా బతకాలని అనుకో. అది సరే గాని నువ్వెందుకు చేశావు అని జీవన అంటూ ఉంటే, నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి చేశాను అని అంటూ ఉంటుంది అలేఖ్య. ఇక్కడ కూడా ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఏంటా విషయం అని జీవన్ అంటుంటే, రేపు సీనుకి నాకు ఆ ముసలి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేసింది. ఎలాగైనా సరే దీన్ని ఆపాలనుకుంటున్నాను. నువ్వే ఏదో ఒక ఐడియా చెప్పు జీవన అని అంటుంటే, ఇక్కడ కూడా అలానే ఉంది, అక్కడ కూడా అలానే ఉందా? ఏముంది ఇక్కడ, మా అత్తగారు కూడా ఫస్ట్ నైట్ కి ఏర్పాటు చేశారు బావగారికి అని చెప్పి అంటుంటే, ఏంటి ఆదిత్యకి నాకా? హలో అమ్మా, ఆదిత్యకి నీకు కాదు, ఆదిత్యకి ఆనందికి సీనుకి నీకు. ఆ సరేలే, అర్థమైందిలే అని అంటూ ఉంటుంది అలేఖ్య. ఎలాగైనా సరే ఇది ఆపాలి, వాళ్ళిద్దరికి అయితే నేను తట్టుకోలేను అని చెప్పి అంటుంటే, సరే అయితే నేను చెప్పిన ప్లాన్ చెయ్యి అని చెప్పి అంటూ అంతా ప్లాన్ చెప్తూ ఉంటుంది. ఇక మనకి వినిపించకుండా అంత ప్లాన్ అయితే జీవన చెప్తూ ఉంటుంది. ఇక అలేఖ్య, నా వల్ల అవుతుందా అని అంటుంటే, నీ వల్ల అవుతుంది. నీకు ఆదిత్య కావాలా వద్దా? ఇది ఆపాలా వద్దా అని అంటుంటే, ఆపాలి. మరి నువ్వు ఈ పని చెయ్యాలి అని అంటుంటే, ఇక సరే అని చెప్పి ఇక అలేఖ్య కూడా అంటూ ఫోన్ పెట్టేస్తూ ఉంటుంది. ఆనంది, ఈసారి కూడా నీ ఫస్ట్ నైట్ ఆగిపోతుంది, రెడీగా ఉండు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఆనందిని రెడీ చేస్తూ ఉంటుంది సునంద. ఇక అంతా రెడీ చేసి నైట్ కి ఎవరి జీవితం వాళ్ళకి ఒకటవుతుంది అని చెప్పి అంటుంటే, ఇక సిగ్గుపడుతూ ఉంటుంది ఆనంది. ఇక జీవన మనసులో ఇది జరగదులేండి అత్తయ్య గారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇక్కడ గంగవ్వ ముగ్గురితో ఎలాగైనా సరే జరగాలి శోభనం అని చెప్పి వాళ్ళకి చెప్తుంటే, అవన్నీ మేము చూసుకుంటాం, ఎన్నో జరిపించాం, ఇదొక లెక్క అని అంటుంటే, గా పిల్ల గడుస్తుంది అని అంటుంటే, అవన్నీ మేము చూసుకుంటాం కదా, ఎక్కడుందో చెప్పు అని అంటుంటే, గాడే కూసుంది అని చెప్పి గంగవ్వ అంటూ ఉంటుంది. ఇక వాళ్ళు వస్తూ ఉంటారు. ఏంటే పిల్ల, సీనుగాడికి నీకు ఫస్ట్ అండ్ కదా, నిన్ను రెడీ చేయడానికి వచ్చాను అని చెప్పి అంటుంటే, ముసల్ది ఏదో గట్టిగానే ఏర్పాటు చేసింది, వీళ్ళని రౌడీలను పంపించినట్టుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడితే పెద్ద గొడవే జరుగుతుంది. ఆయన జీవన్ చెప్పిన ప్లాన్ అయితే ఉంది కదా, ఇప్పుడు నటించాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. సరే, ఇప్పుడు మాటలు అవసరమా? రెడీ చేయడం కదా మీకు కావాల్సింది అని చెప్పి అంటుంటే, అవును అని చెప్పి ఇక అలేఖ్యకి రెడీ చేయడానికి పక్కకు తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇక శశికాంత్ బెడ్ మీద అన్ని పూలు పరుస్తూ రెడీ చేస్తూ ఉంటాడు. ఇక ఇక్కడ గంగవ్వ కూడా ఓలమ్మ తిక్కరేగిందా అని పాట పాడుతూ పూలు వేస్తూ ఉంటే, అప్పుడే కసీను వచ్చి, ఏంటి గంగి ఈ పాట ఏంది
అని అంటుంటే, నా పాట ఎట్లుంటే నీకెందురా, నువ్వైతే రెడీగా ఉన్నావా అని అంటుంటే, చూసినావా నా కళ్ళు అవపడతలేవా ఎంత వెలుగుతున్నాయో, అది కాదురా నేను చెప్పేది, నువ్వు శోభనానికి రెడీగా ఉన్నావా అని అంటుంటే, ఏంటే నువ్వు చిలకమ్మని నేను ఎట్లా మంచిగా చేసుకోవాలి అని అనుకుంటుంటే నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు అని అంటుంటే, ఇదేమో తప్పు మాట కాదురా, పెళ్ళైన ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేదే, నీ జీవితంలో అయినా నా జీవితంలో అయినా ప్రతి ఒక్కరి జీవితంలో అయినా జరిగేదే, ఇది తప్పు విషయం ఏమి కాదు. ప్రతి ఒక్కరు దీన్ని దాటి పిల్ల పాపలతో సంతోషంగా ఉండడం లేదా, ఇదొక పవిత్రమైంది, అంతేకాని తప్పు కాదు అని అంటుంటే, అది కూడా నిజమే కానీ చిలకమ్మకి ఇష్టం లేదు కదే. అవునరా ఇష్టం లేదు, కానీ నువ్వే దాన్ని మంచిగా చెప్పి మాయమాటలతో దాన్ని దగ్గరికి చేసుకోవాలి అని అంటుంటే, అది జరుగుతుందానే, జరుగుతుంది, నిన్ను చూస్తుంటే నాకు భయంగా ఉందిరా, నువ్వు ఆ పిల్లని ఎలాగైనా సరే మీ ఇద్దరు ఈ నైట్కి ఒకటి కావాలి, లేదంటే నేను కాశీకి పోతా. ఏంటే నువ్వు, నీకెట్లా తెలుస్తుంది మాకు అయిందా కాలేదా అని అని సీను అంటుంటే, ఈ చేతులతో ఎన్నో చేశాను, నాకు తెలియదా జరిగిందా లేదా అని, పిల్ల ముఖం చూస్తేనే నాకు తెలుస్తుంది సిగ్గుపడుతూ ఎలా ఉంటుందో అని అంటుంటే, గది సరే కానీ ఈరోజు అమ్మాడి ఆదిత్య బాబులో కూడా ఫస్ట్ నైట్ తెలుసా? అవును, వాళ్ళిద్దరు మంచి జంట, వాళ్ళ గువ్వల జంట, వాళ్ళని జరుగుతుంది, కానీ నా బాధ అంతా మీ గురించేరా అని అంటూ ఉంటుంది గంగవ్వ. సరేలేవే అని అంటూ ఉంటాడు సీను. ఇక ఆలేఖ్యని బలవంతంగా రెడీ చేస్తూ ఉంటారు. పూలు అన్ని నగలు పెట్టి ఇక రెడీ చేస్తూ ఉంటే అప్పుడే ఇక గంగవ్వ వస్తూ ఉంటుంది. రెడీ అయిందా అనే పిల్ల అని అంటుంటే, ఫుల్గా రెడీ అయింది, నువ్వు అన్నావు కదనే పిల్ల గడుస్తుందని, పిల్ల మంచిగా రెడీ చేయడానికి ఒప్పుకుంది అని అంటుంటే, గంతేనా అందంగానే ఉంటాడు మంచివాడు కూడా, మనసు మార్చుకుందేమో అని మనసులో అనుకుంటూ ఉంటుంది గంగవ్వ. అవును పెద్దమ్మ, ఈ రోజు శోభనం కదా, పుట్ట దగ్గర పాలు పోయడం ఆనవాయితీ కదా అని అంటుంటే, ఓ గది ఉంది కదా, సరే సీనుని పిలుస్తూ ఉంటుంది ఇక గంగవ్వ. ఈరోజు పుట్టలో పాలు పోయాలంట, నువ్వు వెళ్ళి చెంబు తీసుకొనిరా వద్దురు కాని అని అంటుంటే, ఇప్పుడు సీను వస్తే ఎలా, ప్లాన్ ని ఎలా అమలు చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు సీనుని వద్దంటే అనుమానం వస్తుంది, సరేలే వెళ్దామని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇక్కడ సునంద ఆనందిని రెడీ చేస్తూ అన్ని చెప్తూ ఉంటుంది. ఈ రోజుతో మీరు జీవితం కొత్తగా ప్రారంభం అవుతుంది, భార్యాభర్తలుగా ఒకటవ్వడం వేరు, ఇప్పుడు మీరు ఒకటవ్వడం వేరు, ఒకటైన తర్వాత డామినేషన్ ఉంటుంది, పెత్తనం ఉంటుంది, కానీ అన్ని మనం మేనేజ్ చేసుకోవాలి. ఇప్పుడు మీ ఇద్దరు నా కోడళ్ళే, ఇప్పుడు నీకు జరుగుతుంది, ఆ తర్వాత జీవనకు జరుగుతుంది, నా తర్వాత మీరే ఇంటిని చూసుకోవాలి, ఇంటిని చక్కదిద్దాలి అని చెప్పి అంటుంటే, నాకు తెలుసు అత్తయ్య గారు మీరు మంచివారు, ఏ అత్తైనా కోడలికి ఇలా చెప్తుందా, మీరు చెప్తున్నారు మీ మంచి మనసు అని అంటుంటే, ఇవేవి జరగవులే అని జీవన అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే సునంద ఆనందిని తీసుకొని పాలనేస్తూ ఆదిత్య గదిలోకి పంపుతూ ఉంటుంది. ఇక ఆదిత్య అయితే వెయిట్ చేస్తూ ఉంటాడు. అత్త, నువ్వు మురిసిపోతే పోవే, కానీ ఇది మాత్రం జరగదు అని అనుకుంటూ ఉంటుంది జీవన. ఇక ప్రోమోలో ఆదిత్య ఆనందికి దగ్గర అవుతుంటే అప్పుడే ఇక ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఈ టైంలో ఎవరో అని ఆదిత్య ఫోన్ తీసి చూస్తుంటే, ఇదో కొత్త నెంబర్ లా ఉంది, ఇన్స్పెక్టర్ చేస్తున్నాడు అని అంటుంటే, ఏంటి ఎస్ఐ గారు చేస్తున్నారా అని చెప్పి ఆనంది కూడా అంటూ ఉంటుంది. స్పీకర్ లో పెట్టండి ఆదిత్య గారు అనగానే స్పీకర్ లో పెట్టి ఇక మాట్లాడుతూ ఉంటాడు. మీరు ఆదిత్యనేనా అని అడుగుతుంటే, అవును, నేను టోటల్ ఎస్ఐని మాట్లాడుతున్నాను. ఇక ఏదో చెప్తూ ఉంటే ఇక ఒక్కసారిగా ఆదిత్య షాక్ అయి అలానే చూస్తుంటాడు. ఇక ఆనంది కూడా షాక్ అయి చూస్తూ ఉంటుంది. మరి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటుంటారు. అసలు జీవన ఏం ప్లాన్ చేసింది, అసలు ఇది ఆపడానికి ఏం ప్లాన్ చేసిందో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం.